ప్రియమైన దేవుని ప్రజలరా, ఆత్మీయ మేల్కొలుపు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరలా ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవాది దేవుడు ఈ మహాకృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నాము, ఇది కేవలం మీ ఉచితమైన కృప. గొప్ప దేవా, ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీ వాక్యములో నుంచి మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. కాబట్టి మీ వాక్యములో నుండి మీ దాసుని ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందండి. మీ పరిశుద్ధాత్మ ఆజ్ఞాభిషేక ప్రవాహములు మేము కొట్టుకొని పోవడానికి సహాయం దయచేయండి. మీ దాసుని మీకు పనికి వచ్చే పాత్రగా వాడుకునమని ఈ మనవులు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన అనూహ్యమైన విజయమును బట్టి, దేవుని యొక్క సహాయమును బట్టి మరి ప్రవక్త అయిన సమూయేలు ఒక రాయి తీసుకొని మిష్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి మరి ఆ చోటికి ఎబెనెజరు అనే పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొరను విని, ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన విని, వారు పశ్చాత్తాప్తులై మారు మనసు పొందడాన్ని చూచి దేవుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఆశ్చర్యంగా మరి విడిపించి ఉన్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప విజయాన్ని కలిగించి ఉన్నారు. ఈ సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూచినప్పుడు, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేటుకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీయులపై ఆయన మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులపై గొప్ప విజయాన్ని పొందుకుని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన శత్రువు అయిన సాతాను యొక్క కుయుక్తులను, ఉద్దేశాలను తారుమారు చేసి మనకు కూడా గొప్ప విజయాన్ని ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. మరి మనము చదువుకున్న వాక్య భాగములో మనం చూచినప్పుడు, సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు సమూయేలు అక్కడ రాత్రి నిలిపాడు అని మనము ఆలోచన చేస్తే, మానవులకు సాధారణంగా దేవుడు చేసిన మేలులు, ఉపకారములు మర్చిపోవుట మరి చాలా సులువు. మానవుడు అపకారాన్ని హృదయములో ఉంచుకొని ఉపకారాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఉపకారాన్ని మర్చిపోయి అపకారాన్ని తలపెడుతూ ఉంటాడు. కాబట్టి సమూయేలు దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన ఆ గొప్ప విజయాన్ని మర్చిపోకుండా, ఫిలిస్తీయులపై దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవునిని వారు ఎప్పుడూ కూడా మహిమపరచాలి అనే ఉద్దేశంతో సమూయేలు ఒక రాయిని తీసుకొని మిష్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి
మరి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టి దాన్ని అక్కడ పాతినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవులకు మనుషులకు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులు ఉపకారములు మర్చిపోయే పరిస్థితి ఉంది. అందుకే బైబిల్ గ్రంథములో అనేక మంది ఇటువంటి రాళ్లను నిలిపి ఇవి దేవుని యొక్క కార్యాలకు సూచనలుగా ఉండినట్లుగా వారు వాటిని ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనం చూసినట్లయితే, వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడని యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడని యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ప్రియమైన దేవుని ప్రజలరా, ఇశ్రాయేలీయుల ఎదుట యొర్దాను నది ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ, ఈ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. నేను యొర్దాను యొక్క నీళ్లను ఎలాగున రాశిగా సమకూరుస్తానో ఈ ప్రజలందరూ కూడా మరి నా కార్యము చూచి నన్ను మహిమపరుస్తారు అని చెప్పి దేవుడు యెహోషువతో సెలవిచ్చినట్లుగా మనము చదువుకున్న మరి 4వ అధ్యాయములో మనం చూడగలము. అయితే దేవుడు యెహోషువతో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలకు సరిపడగా 12 రాళ్ళు వారు గిల్గాలులో నిలవబెట్టించాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకు అనంటే, దేవుడు యొర్దాను నీళ్లను, ఎగువ నుంచి పారే నీళ్లను రాశిగా సమకూర్చి ఇశ్రాయేలీయులు ఆ యొర్దానులో చక్కగా దాటిపోవుటకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి దేవుడు మరి యెహోషువతో ఏమని చెప్పుచూ ఉన్నాడంటే, వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. మీ యొక్క సంతతి వారు, రాబోయే తరము వారు ఈ రాళ్ళెందుకని మిమ్మల్ని అడిగినట్లయితే మీరు వెంటనే వారికి సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మీరు సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఎంత అద్భుతం చేశాడో మీరు సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఎలాగున ఆయన ప్రజల పక్షంగా నిలవబడి ఆయన కార్యాలు చేశారో వాటిని మీ సంతతి వారికి, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు వాటిని వివరించాలి అని చెప్పి మరి దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క బాహువు ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎటువంటి గొప్ప కార్యములు చేయగలడో ఆ విషయాలు తమ పిల్లలకు తెలియచేయనట్లుగా దేవుడు ఆ గిల్గాలులో ఆ 12 రాళ్ళు నిలవబెట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానములో వారు కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారి యొక్క హృదయములు దేవుని వైపు త్రిప్పారు, మారు మనసు పొందారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఎటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చాడో అటువంటి విజయము మన జీవితాల్లో కూడా ఇవ్వడానికి, ఆయన దక్షిణ బాహువు చాపి మనకి సహాయం చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాము. యెహోషువ కానీ సమూయేలు కానీ ఈ రాళ్ళు ఎందుకు నిలవబెట్టారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ రాళ్ళు దేవుడు చేసిన కార్యాలకు సాక్ష్యార్థంగా ఉన్నాయి. దేవుడు గొప్పవాడని, దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు సర్వాధికారి అని చెప్పి ఆ రాళ్ళు ద్వారా దేవుడు చేసిన కార్యాలు మరలా మనుషులకు గుర్తు చేయడానికి దేవుడు మరి ఆ రాళ్ళు నిలవబెట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకార్థంగా మానవులు చాలావి చేస్తూ ఉంటారు, జ్ఞాపకానికి రావాలి. అలాగే సరిహద్దులో రాళ్ళు పాతుతారు, ఆ సరిహద్దులను తెలియచేయలాగున. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎందుకు ఆయన భక్తుల ద్వారా ఈ రాళ్ళు పాతించాడు అని అంటే, ఆ రాళ్ళు పాతిన ప్రతిసారి కూడా దేవుడు వారి పక్షంగా ఉండి వారు వెన్నంటి ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మనం ఆయనను మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనుష్యులకు మరలా దేవుని కార్యాలు జ్ఞాపకం చేయడానికి దేవుడు ఈ రాళ్లను నిలవబెట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనము చదువుకుందాం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవాని సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూరు వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించిడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి రాళ్ళు ఎందుకు నిలవబెట్టారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనం ఇచ్చిన మాట మనం తప్పకుండా, దేవుడి యెషయా గ్రంథం 1వ అధ్యాయములో అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. నా జనులు తెలివిలేని వారు, వారు వివేచింపరు, వారు యోచింపరు, వారు నా మీద తిరుగుబడి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఆకాశాన్ని సాక్షిగా పెడుతూ ఉన్నాడు దేవుడు, భూమి చెవి యొగ్గుము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ఎందుకు ఆ రాయిని తీసుకొని వచ్చి మరి దేవుని యొక్క సన్నిధానములో నిలుపాడు అని మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించడానికి, దేవుణ్ణి మేము సేవిస్తాం, ఆయన మార్గాల్లో మేము నడుచుకుంటాం, మేము కూడా యెహోవానే సేవిస్తాం, మేము ఆయన మీద తిరుగుబాటు చేయము, ఆయనకు విధేయులంగా జీవిస్తాము అని ఇశ్రాయేలీయులు చెప్పిన మాటలన్నిటికీ సాక్ష్యార్థంగా ఆ రాయిని నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు
జనులు మన దేవుడని యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శిఖములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూరు వృక్షము క్రింద దాని నిలువబెట్టి, సింధూరు వృక్షము క్రింద దాని నిలువబెట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? అక్కడున్న ప్రజలు దేవునితో ఒక నిబంధన చేశారు. ఏంటి ఆ నిబంధన అంటే, మేము దేవుడని యెహోవాని సేవిస్తాము, ఆయన మాటనే మేము వింటాము అని చెప్పి ఒక నిబంధన చేశారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము కూడా చాలాసార్లు దేవునికి మాట ఇచ్చి మరలా ఆ మాటను మనం నిలవబెట్టుకోలేకపోతూ ఉన్నాం. తండ్రి, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా జీవితంపై మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, నేను మీ యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరించి నడుచుకుంటాను, నా జీవితకాలం అంతా మీ మహిమ కొరకై జీవిస్తాను అని చెప్పి మరలా ఆ నిబంధన మనం మర్చిపోతూ ఉన్నాం. మరలా దేవునికి ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాగున చేయడానికి కుదరదు. యెహోషువ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే మేము దేవుని మాట వింటాము, దేవుడు చెప్పినట్లుగా మేము చేస్తాము, ఆయన నియమించిన నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా మేము జీవిస్తాము, ఆయన వాక్యానుసారంగా జీవిస్తామని వారు మాట ఇచ్చినప్పుడు దానికి సాక్షార్థంగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనున్న సింధూరు వృక్షం కింద ఒక రాతిని తెప్పించి దాన్ని నిలవబెట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే, ఆ రాయిని చూచినప్పుడల్లా ఇశ్రాయేలీయులు దేవుడితో చేసిన నిబంధన వారికి జ్ఞాపకానికి రావాలి. వారు దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలి, వారు దేవుని యొక్క ఘనత కొరకు జీవించాలి. దేవుడితో చేసిన నిబంధన వారు మీరిపోకూడదు, వారు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. ఆ రాయిని చూచినప్పుడల్లా ఇశ్రాయేలీయులకు వారు దేవుడితో చేసిన నిబంధన జ్ఞాపకానికి రావాలి అని చెప్పి ఆ యొక్క సింధూరు వృక్షము క్రింద ఆ రాయిని నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆదికాండము 28వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మనం చదువుకుందాం. పరలోకపు గవి ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని నా రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ప్రియమైన దేవుని ప్రజలరా, ఇక్కడ యాకోబు కూడా తాను తలగడగా చేసుకున్న ఒక రాయిని తీసి దాన్ని నిలిపి దాని మీద నూనె పోసి ఈ మాటలు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. అప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమనంటే, దేవుడు నాకు తోడయుండి నా మార్గమంతటిలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ఇచ్చి కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి మరలా క్షేమముగా ఇక్కడికి తోడుకొని వస్తే నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఎందుకు అలాగ చేశాడంటే, దేవునితో చేసిన నిబంధన మర్చిపోకూడదు. నేను మరలా వచ్చినప్పుడు నేను ఈ రాయిని చూచి ఇక్కడ దేవుని కొరకు ఒక మందిరాన్ని నేను నిర్మించాలి, నా రాబడి అంతటిలో దేవునికి 10వ భాగం ఇవ్వాలి. చాలాసార్లు 10వ భాగం ఇవ్వండి అన్న ప్రసంగిన తరువాత
కొన్ని రోజులు దశమ భాగము తీస్తాం, తరువాత మర్చిపోతాం. దేవుని యొక్క మందిరానికి ఇది చేస్తాను అది చేస్తానని తరువాత మర్చిపోతాం. దేవునితో కొన్ని నిబంధన వాక్యములు పలికి వాటిని మర్చిపోతాం. అందుకే అలాగును మర్చిపోకుండా పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు మరి కొన్ని సూచనలను నియమించి ఆ రాళ్ళు పాతి వాటిని చూసినప్పుడల్లా దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, ఆ రాళ్ళను చూచినప్పుడు దేవునితో చేసిన నిబంధన, దేవుడితో మనము చేసిన ఒప్పందం మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ఇటువంటి రాళ్ళు నిలువబెట్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిళ్ళారా, చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయులు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయములో ఫిలిస్తీయులు ఎదుట ఇశ్రాయేలీయులు ఒకసారి ఎబెనెజరులో ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 4,000 మంది ఒకేసారి హతులైపోయారు. అయితే ఈ సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిళ్ళారా, ఏ ఎబెనెజరులో అయితే ఆ 4వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఓడిపోయారో అదే స్థలములో, అదే ఎబెనెజరులో దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయం ఇచ్చాడు. నీవు ఏ స్థితిలో అయితే ఓడిపోయావో, నీవు ఎక్కడైతే ఓడిపోతూ ఉన్నావో, సాతానిక చేతుల అపజయాన్ని పొందుతూ ఉన్నావో అదే చోట, మరి అదే స్థలములో దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలువబడలేకపోయారు. 7వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు అదే ఎబెనెజరులో దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయం ఇచ్చాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులు తమ పాపములన్నిటినీ కూడా ప్రభువు దగ్గర ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెట్టి ఉపవాసముని ప్రార్థించి మరి దేవునికి బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు కూడా గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. యేసయ్య చెప్తూ ఉన్నారు, నేను ఎలాగైతే లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మానాన్ని జయించి నేను జయాన్ని, విజయాన్ని పొందుకున్నాను, మీకు కూడా అటువంటి గొప్ప విజయం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా, మన జీవితాల్లో దేవుడితో పలికిన ప్రతి నిబంధన, ప్రతి ఒడంబడిక, ప్రతి తీర్మానం కూడా మనం మర్చిపోకుండా మరి వాటిని కొనసాగిస్తూ దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రియమైన దేవుని బిళ్ళారా, సహాయపు రాయి, దేవుడు ఎంతో గొప్ప సహాయం చేశాడని సమూయేలు ఆ యొక్క ఎబెనెజరులో ఆ రాయిని నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సహాయకుడు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఓడిపోతూ ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, బలహీనతతో ఉన్నా, అపజయముతో ఉన్నా, దేవుడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు చేయవలసిన పని, నీవు దేవుని వైపు తిరిగి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా నీవు కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిన అవసరత ఉంది. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించునుగాక.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ఎంతవరకు మీ వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడారు నాయన విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా మీరు ఫలింపజేసి మహిమ పొందండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. వాక్యం వినని ప్రజలు నాయన ఏ విషయాలైతే ఓడిపోతూ ఉన్నారో ఆ విషయాల్లో నాయన నీ బిడ్డలకు గొప్ప విజయం ఇచ్చి, ఆ స్థలాల్లో గొప్ప విజయం ఇచ్చి, ఆ ఏరియాస్లో గొప్ప విజయం ఇచ్చి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ప్రజలందరినీ మీరు దర్శించండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దాయిచ్చండి ప్రభువా. సహాయం చేసి నడిపించండి నాయన. మీ గాయపడిన హస్తం నీ ప్రజలపై చాపండి. బలమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ మనవులు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు నామములో విడుదల పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు రక్తములో, యేసు నామములో విడుదల. Be healed and be set free in the mighty name of Jesus Christ the Nazarene. యేసు నామము, యేసు రక్తం, యేసు నామము, యేసు రక్తం, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో అపవాది క్రియలకు లయము కలిగినగా యేసు నామం, యేసు రక్తం, యేసు నామములో స్వస్థత విడుదల పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. Be healed and be set free in the mighty name of Jesus Christ. యేసు రక్తం, యేసు నామం విడుదల పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. Be healed and be set free in the mighty name of Jesus Christ. దాని ఏమేమో